పెద్దిరెడ్డి గారి నాయకత్వం కార్మికుల ఐక్యత నాయకత్వం కార్మికుల ఐక్యత సీనియర్స్ ఉన్నారు ఇలా కాకపోతే వాళ్ళకు అదే మేము ప్రతి సంవత్సరము పెంచుతామని మమ్మల్ని అధోపతాలకి అనగదొక్కుతున్నది మేనేజ్మెంట్. ఎందుకంటే ఈరోజు పెరుగుతున్నటువంటి రేట్లను చూస్తే మరి మేము 600 ఇస్తాం 700 ఇస్తాం సంవత్సరానికని మేనేజ్మెంట్ ఒక ప్రకటన చేసింది నిన్న. కాకపోతే అవి మాకు సరిపోవని చెప్పేసి కొందరు మా వర్కర్లు తిరగబడడం జరుగుతుంది. ఈరోజు కూడా మరి పొద్దు నుంచి మేము మరి స్ట్రైక్లో తిండి తిప్పలు లేకుండా మేము ఇక్కడ స్ట్రైక్లో కూర్చున్నాము. కాకపోతే మేనేజ్మెంట్ ద్వారా ఉన్నది ఇక్కడ చేసేటటువంటి కార్మికులు మరి వాళ్ళ పిల్లలను వాళ్ళ ఇంటి అద్దెలను కట్టించుకోవాలంటే ఇప్పుడు 600 ఎట్లా సరిపోతాయని మేము అడుగుతున్నాం మేనేజ్మెంట్ను. అందుగురించే మేము ఈ పోరాటం చేస్తున్నాము. మేనేజ్మెంట్ నుంచి ఒక స్పష్టమైన ఒక నిర్దేశమైనటువంటి ఒక హామీ వస్తలేదు. మరి ఒక సుమారుగా 30-40-50 సంవత్సరాలు అవుతుంది కంపెనీ పెట్టి. మరి కంపెనీ పెట్టినప్పటి నుంచి పనిచేసేటటువంటి కార్మికునికి ఈరోజు 20,000 సాలరీ లేదంటే మరి ఇక్కడ మళ్ళీ చేసేటి ఏమో మేము మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ వర్కులు చేస్తాము. కాకపోతే డిఫెన్స్ వర్కే ఉన్నది మొత్తం ఇక్కడ అంతా స్టేట్ వర్క్ చేస్తాం ఇక్కడ. కానీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము మేనేజ్మెంట్ ఉన్నటువంటి ఓపికను బట్టి మేము మరి ఫర్దర్ స్టెప్ వేయడానికి ప్రయత్నం చేస్తాం. అది ఇంకా రేపు కానీ క్యాంటీన్ పర్మనెంట్ ఇవి కావాలని చేస్తున్నాము, అలాగే చేస్తూ ఉన్నాము. ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మాకు యూనియన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి గారు ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మేము ఎంతో కాలంగా ఇక్కడ ట్రేడ్ యూనియన్ నడుపుతున్నాం. కార్మికుల యొక్క సమస్యల్ని పెద్దిరెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కానీ మా యొక్క ఎంటీఆర్ మేనేజ్మెంట్ చాలా మొండి వైఖరి వల్ల ఎంప్లాయీస్ అందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కాకపోతే ఆ సమస్యల్ని పెద్దవాళ్ళ దృష్టికి వాళ్ళు తీసుకెళ్తున్నారు లేదని ఒక అనుమానం కూడా ఉంది. మిడిల్ మేనేజ్మెంట్ కూడా ఈ దృష్టిని సారించాలని చెప్పి మరొకసారి తెలియపరుస్తా ఉన్నాం. అట్లాగే మా వేతన ఒప్పందం 9 నెలల కాలం నుంచి పెండింగ్లో ఉంది. ఎన్నో కష్ట నష్టాలకు ఎదురుపడతా ఉన్నాం. మార్కెట్ చూస్తే అధోగతి పాలైపోయింది. గవర్నమెంట్ అట్లా ఉన్నా కూడా మా యొక్క బాధల్ని మేనేజ్మెంట్ పట్టించుకుంటుందని చెప్పి ఆశతోటి 9 నెలలుగా మేము ఎదురు చూస్తా ఉన్నాం. అదే సడన్గా నిన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి వేతనం అవి ఇంక్రిమెంట్లు ఇచ్చున్నారు. వాళ్ళు కూడా చాలా తక్కువ వేసి ఆ వేతనాన్ని సరిగ్గా చాలని జీతాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని మేనేజ్మెంట్ వారు కూడా మరొకసారి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మా యొక్క కార్మికుల యొక్క కోరికల్ని పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరింత ఈ సమస్య కనుక పూర్తి చేయగలిగినట్లయితే ఈ వేజ్ అగ్రిమెంట్ని పూర్తి చేసి మంచిగా కార్మికుల యొక్క కష్టాలను కనుక మేనేజ్మెంట్ అర్థం చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో రెడ్డి గారి దగ్గరలో ఉన్న కుతుబుల్లాపూర్ ఏరియాలో ఉన్న వివేక్ గారి చుట్టుపక్కల టీఎన్టీసీ లీడర్లు కానీ చుట్టుపక్కల అదర్ యూనియన్ ట్రేడ్ యూనియన్స్ కార్మిక నాయకుల సహాయ సహకారాలతోటి పెద్ద ఎత్తున మేము చేస్తామని చెప్పి మేము తెలియపరుచుకుంటా ఉన్నాం. డిమాండ్స్ కూడా మా యొక్క వేజ్ అగ్రిమెంట్ చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ యొక్క సంబంధం చాలా రీజనబుల్గా చాలా మినిమం మేము అడిగున్నాం. దాన్ని కూడా మేనేజ్మెంట్ వారు అర్థం చేసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాము. కార్మికులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతాం.